నమస్కారం హెచ్ఎం టీవీ న్యూస్ కి స్వాగతం నేను కిరణ్ ముందుగా ప్రధాన అంశాలు కాసేపట్లో తుది విడత అసెంబ్లీ సమావేశాలు వ్యూహాలతో సిద్ధమైన పార్టీలు ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు కాంగ్రెస్ ఝలక్ ఢిల్లీలో తెలుసుకుంటామన్న లగడపాటి సబ్బం హరి అర్ధరాత్రి నుంచి హైదరాబాద్లో ఆటోల బంద్ కనీస ఛార్జీలను పెంచాలని డిమాండ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంలో సర్కార్ పిటిషన్ తీర్పును సమీక్షించాలని నివేదన ఫిబ్రవరి 5 నుంచి 21 దాకా పార్లమెంట్ సమావేశాలు 17న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాసేపట్లో తుది విడత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చకు టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక బిల్లుపై ఓటింగ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసీసీ సమావేశాలకు హాజరు అవుతాడా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏఐసీసీ సమావేశానికి హాజరు కాలేనని సీఎం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదికి లేఖ రాశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై కీలకమైన చర్చ ఉన్నందున తాను లేకపోతే సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 5 నుంచి 21 వరకు జరగనున్నాయి. పార్లమెంట్ సమావేశాల తేదీలను పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్ ప్రకటించారు. ఈ సమావేశాల్లోనే ఫిబ్రవరి 17న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటుకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ నెల 23తో అసెంబ్లీలో బిల్లుపై చర్చ గడువు ముగియనుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, దీనిపై తమ వాదన వినిపించేందుకు అవకాశం కల్పించాలని పిటిషన్ దాఖలు చేసింది. కృష్ణానది జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని ప్రభుత్వం సుప్రీంకు నివేదించింది. ఈ తీర్పు అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని అనేక నిబంధనలను ఉల్లంఘించిందని అత్యున్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్లో పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇవాళ నుంచి అసెంబ్లీ తుది విడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు గడువు పూర్తి కావస్తుండటంతో ఈ సమావేశాల్లోనైనా సరైన సూచనలు వస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుల కీలక ప్రసంగాలు ఈ సమావేశాల్లో ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశాల కోసమే తాను ఏఐసీసీ సమావేశాలకు రావడం లేదని ముఖ్యమంత్రి అధిష్టానానికి లేఖ కూడా వ్రాశారు. బిల్లుపై చర్చను అడ్డుకునే వారిపై అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ వాదులు కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి ఇవాళ సభ రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భక్తులపై కర్కసత్వాన్ని ప్రదర్శించిన టీటీడీ మాఫియా డాన్ అనుచరులకు మాత్రం రెడ్ కార్పెట్ పరిచింది. వైకుంఠ ఏకాదశి నాడే మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం అనుచరులు దర్జాగా వెంకన్న దర్శనం చేసుకుని వెళ్లారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు స్వయంగా వారికి పాసులు జారీ చేయించారు. భక్తులు స్వామి దర్శనం ఇప్పించమని గగ్గోలు పెడుతున్నా చెవికెక్కించుకొని కనుమూరి వారు దావుద్ ఇబ్రహీం అనుచరులకు ఏకంగా ప్రోటోకాల్ దర్శనం ఇప్పించడం తీవ్ర విమర్శలకు కారణమైంది. టీటీడీ వ్యవహార శైలిపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఏకాదశి ద్వాదశి రోజుల్లో దావుద్ అనుచరులకు వీవీఐపీ ప్రోటోకాల్ దర్శనం ఎలా ఏర్పాటు చేశారంటూ టీడీపీ సీనియర్ నేత చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గాలిముద్దు కృష్ణమనాయుడు ప్రశ్నించారు. దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ ఇచ్చారు ఆయనకి అంటే మాఫియాలు కూడా మీరు 4 రోజులు వాళ్ళు ఏం చేశారు ఇక్కడ కార్యక్రమాలు దేవుని అంతా చూసుకొని పోయారా మ్యాప్కి పేసుకొని పోయారా
రేపు దీన్ని కూడా దోపిడీ చేద్దాం ఏమైనా ప్రయత్నం చేశారా? దేవుని పేరు చెప్పుకొని కొన్ని వందల కోట్లు దోపిడీ జరుగుతూ ఉంది. సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించండి. ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజులో జరిగిన టికెట్ల యొక్క సేల్స్లో కానీ ఆడొచ్చిన వివిఐపీస్ల లిస్టులో కానీ ఎవరు వివిఐపీలు, గవర్నమెంట్ ప్రోటోకాల్ వెంకన్న సన్నిధిలో సామాన్య భక్తులపై కేసులు పెట్టడం ద్వారా అప్రతిష్ఠ మూట కట్టుకున్న కనుమూరి వారు మాఫియా డన్ అనుచరులకు దర్శన భాగ్యం కల్పించడం ద్వారా మరింత విమర్శలను ఎదుర్కొంటున్నారు. దావూద్ ఇబ్రహీం అనుచరులకు వివిఐపి ప్రోటోకాల్ దర్శనం కల్పించిన వ్యవహారం పెను దుమారం రేపడంతో టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు తక్షణం స్పందించారు. భక్తులపై కేసులు పెట్టి వేధించడానికి ప్రధాన కారకుడైన టీటీడీ ఈవో గోపాల్ మాత్రం ఇబ్రహీం అనుచరుల వ్యవహారంలో సహకరించిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తామని చెప్పుకొచ్చారు. ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే ఇలాంటివి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ మీద చర్యలు ఎంక్వైరీ చేసిన తర్వాత తెలంగాణ వస్తే మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటిస్తామని, జాతర అభివృద్ధి పనులను గిరిజనులకే అప్పగిస్తామని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి అన్నారు. మేడారంలో జరుగుతున్న పనులను ఆయన మాజీ ఎంపీ వివేక్ కలిసి పర్యవేక్షించారు. అక్కడి పనులపై కడియం అసహనం వ్యక్తం చేశారు. ముందు చూపు లేకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టారని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ప్రారంభించినట్లయితే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే పనులు జరగడానికి అవకాశం ఉంటుంది. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఈ జాతరను జాతీయ ఫెస్టివల్గా డిక్లేర్ చేయించడం. తిరుమలలో గురువారం కనుమ పండుగ శోభ వెల్లివిరిసింది. ఒకే రోజు 4 ఉత్సవాలతో తిరుమల కొండ శోభాయమానమైంది. ధనుర్మాసం ముగింపు సూచికగా గోదా పరిణయోత్సవం ఘనంగా జరిగింది. టీటీడీ పెద్దజీరు మఠంలో గోదాదేవి రంగనాయకుల స్వామి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు పార్వేట ఉత్సవాన్ని పురస్కరించుకొని కలియుగ వరదుడు శ్రీ వెంకటేశ్వరుడికి వేట దుస్తులు, సుదర్శన చక్రం, నందక ఖడ్గం, పాంచజన్య శంఖం, గద, విల్లు వంటి ఆయుధాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వేలాదిగా భక్తులు వీక్షిస్తుండగా పర్వత క్షేత్రం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవేరుల మధ్య ప్రణయ కలహోత్సవం కనుల పండుగ జరిగింది. ఇదే రోజు రామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒకే రోజు స్వామివారికి 4 పర్వతోత్సవాలు నిర్వహించడంతో భక్తులు పారవస్యంతో తేలియాడారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తలు. మరింత తాజా సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.